మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, కాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి, ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరు చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకెళ్దాం అనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము, మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని ఇల్లు మంచిగా ఊడ్చుకొని మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పారు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే, ఈ ప్రజల్ని నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాడు ఈ ప్రాజెక్టులు కట్టారు. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరిదో ఒకరిది ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం,
ప్రకాష్ అన్న చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు.